ఇవాళ విజయవాడలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. జోబీ నగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను జగన్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ జోబీ నగర్ వెళ్లి అక్కడి బాధితులతో జగన్ మాట్లాడనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. వారంతా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ ఇళ్లను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించినట్లు వైసీపీ వెల్లడించింది. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. జోబీ నగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను జగన్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా విజయవాడ జోబీ నగర్ వెళ్లి అక్కడి బాధితులతో జగన్ మాట్లాడనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. వారంతా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని అయితే కలిసి తమ ఇళ్లను ప్రభుత్వం ఎలా కూల్చివేసిందో వివరించినట్లు వైసీపీ వెల్లడించింది. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అయితే అందిస్తారు. చెప్పండి శివరాజేష్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. ఈ రోజు భవానీపురంలోని 42 గృహాలు కూల్చివేత విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ గృహాలు కూల్చివేత ప్రాంతాలను పరిశీలించున్నారు. అయితే ఇప్పటికే గృహాలు కోల్పోయిన వారందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పటికీ అయితే నేరుగా వచ్చి తాను చూస్తాను, ఖచ్చితంగా సమస్య మీద తనకి పార్టీ నుంచి గలం విప్పుతాం, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఇప్పటికే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులుగా చెప్పుకుంటున్నారో ఈ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. అయితే అక్కడ చూసుకుంటే భవానీపురంలోని 42 గృహాలు తొలగింపు విషయంలో కోర్టు ఉత్తర్వుల మేరకే అధికారులు ఫాలో అయినట్టు, అందువల్లే ఆ గృహాలను కూల్చివేసినట్టు అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. అందుకు సంబంధించి కోర్టు తీర్పును, కోర్టు ఆర్డర్స్ ని కూడా వాళ్ళు స్పష్టంగా చూస్తున్నారు. ఏదైతే దొంగ డాక్యుమెంట్స్ తో గృహాలు ఆ స్థలానికి సంబంధించిన యజమాని కాని వ్యక్తి ఇప్పుడు ఎవరైతే 42 మంది గృహాలకు చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అమ్మి విక్రయం చేసినట్టు, ఆ విక్రయాలు చేయక ముందే కోర్టులో ఈ వివాదం చోటు చేసుకున్నట్టు, అయితే ఈ వివాదాన్ని గమనించి కూడా వీళ్ళు ఆ స్థలాలను కొనుగోలు చేసినట్టు, వీటన్నిటి నేపథ్యంలో కోర్టు పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఈ కోర్టు ఆ గృహాలను తొలగించేసి నిజమైన స్థల యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగించమని చెప్పింది. అందుకు సంబంధించి పూర్తిగా అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా అప్పచెప్పారు. అయితే దీనికి సంబంధించి బాధితులు ఎవరైతే ఈ 42 గృహాలకు సంబంధించిన బాధితులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడంతో ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాను, ఖచ్చితంగా నేను అక్కడికి వచ్చి ఆందోళనకు పిలుపునిస్తాను. ఈ రోజు ఏదైతే గృహాల తొలగింపు జరిగిందో అక్కడికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లే నేపథ్యంలో అక్కడ ఏదైతే వెళ్తున్నారో ఇబ్బందులు జరగకూడదు, అదేవిధంగా శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకూడదు అనేది పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఒక పక్క దుర్గమ్మ మాలల విరమణ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే ప్రాంతంలో ఉన్న ఈ గృహాలను పరిశీలించడానికి వెళ్తే క్రౌడ్, సామాన్య భక్తులు కావచ్చు, సామాన్య వాళ్ళు కావచ్చు, ఎక్కడ ఇబ్బందులకు గురి అవ్వకూడదు అనేసి పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఇంటెలిజెన్సీ వ్యవస్థ కూడా అక్కడ ఏం జరుగుతుంది, బాధితులు ఏం చెప్పబోతున్నారు, అదేవిధంగా పార్టీ వర్గాలు ఏమైనా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు వాటిల్లి ఏ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే అంశాల మీద కూడా ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ పూర్తిగా
అక్కడ పరిశీలిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇవాళ 42 గృహాలను పరిశీలించడానికి వెళ్తున్నారు, నష్టపోయిన కుటుంబాలని బాధితుల్ని పరామర్శిస్తారంటారో అక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు కోర్టు ఉత్తర్వుల మేరకే గృహాలను తొలగించారని. అయితే ఈ అంశం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తెలిసినప్పటికీ కూడా రాజకీయ నేపథ్యంలోనే రాజకీయాల కోసమే అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదంటే మరింకో వేరే పార్టీకి చెందిన నేత వెళ్ళినా కానీ కోర్టు ఉత్తర్వులను ఎవరు కూడా ఏమీ చేయడానికి లేనప్పుడు ఆ విషయాన్ని తెలిసి కూడా కేవలం జనాలు 42 గృహాలు సంబంధించిన వాళ్ళు అడగటం అది ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా చూసుకోవాలనే అంశం మీదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ లీడర్లు స్పష్టంగా చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివరాజేష్ ఫర్ ద అప్డేట్.